చెప్పగానే చాలా హానెస్ట్‌గా అనిపించింది. చెప్పేటప్పుడే మనోడు నాకు చాలా క్లియర్‌గా చెప్పాడు. సార్ ఇది ఎంటర్‌టైన్‌మెంట్ సినిమా గాదు. నేనేదో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎయాలనుకోవట్లేదు. ఏమీ లేదు. నేను కళ్ళకు చూసినట్టు మా ఊర్లో చూసిన, ఒక తిమ్మరాజుపల్లిలో చూసిన, ఒక నిజంగా క్యారెక్టర్స్ మధ్య ఉన్న ఇన్నోసెన్స్ గాని, డ్రామా గాని, ఒక టీవీకున్న ప్రాధాన్యత గాని, ఇది మొత్తం నేను చాలా క్రిస్టల్ క్లియర్‌గా చెప్దాం అనుకున్నాను సార్ అన్నాడు. నాకది నచ్చిందండి. అంటే ఏదో కొన్ని సినిమాలు మనకు తెలిసిపోద్ది. అరే! ఈ సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ ఏస్తున్నాము. ఇది కమర్షియల్‌గా వర్కౌట్ అయిపోద్ది. ఇక్కడ డబ్బులొచ్చేస్తది. ఇంకొన్ని సినిమాలు ఏంటి జోనర్ అని తెలిసిపోద్ది. ఇది మాత్రం హానెస్ట్‌గా ఒక ప్యూర్ అటెంప్ట్ చేద్దాం. నాకున్న దాంట్లో ఈ సినిమా ఏమి పెద్ద బడ్జెట్స్‌తో తీసింది కాదు. లేపోతే పెద్ద పాయింట్‌తో తీసింది కాదండి. నాకు వీలైనంత వెరీ స్మాల్ బడ్జెట్‌లో, వెరీ థిన్ లైన్, వెరీ స్మాల్ పాయింట్ ఒక సమ్మర్‌లో మీరందరూ నాకు తెలిసి సమ్మరొచ్చింది గదా! ఏప్రిల్ 17థ్ రిలీజ్ చేయడానికి గూడా కారణం ఏంటంటే, వేసవి సెలవులు మీరందరూ ఒకటైతే నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. ఆ 2 గంటల పాటు మీరు ఊరికెళ్ళిపోయి, ఆ ఊరోళ్ళ క్యారెక్టర్లు, ఆ ఊరోళ్ళ ఇన్నోసెన్సు మేబీ ఈ జనరేషన్‌కి టీవీ వాల్యూ తెలియకపోతే, ఓహో! టీవీ కంటే ఇంత ఇంపార్టెన్స్ ఉండేదా? ఒక ఊరికి మొత్తం ఒక టీవీనే ఉంటే ఆ ఊరు మొత్తం పరిగెత్తుకుంటూ ఆ ఇంటి దగ్గర కూర్చునేవాళ్ళా అనే చిన్న ఆ మూమెంట్స్ అన్నీ చెప్తది. ఇంక 90స్ వాళ్ళకైతే ఆ నాస్టాల్జిక్ మూమెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఇంకా మీ అమ్మ, నాన్న, అవ్వ, తాత వాళ్ళ పెద్దలకైతే వాళ్ళందరిని మీరు థియేటర్‌కి తీసుకెళ్ళండి. ఐయామ్ ష్యూర్ వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి వాళ్ళ మెమోరీస్ అన్నీ మీకు చెప్తారు. అవునురా! మనకు గూడా మన ఊర్లో వీళ్ళకి ఈ టీవీనే ఉండేది. మేమందరం పరిగెత్తుకుంటూ అలా కూర్చునేవాళ్ళం, ఆడ చూసేవాళ్ళం అని చెప్పి. అలాంటి సినిమా 'తిమ్మరాజుపల్లి' ఏప్రిల్ 17థ్ వస్తుంది. ప్రాపర్‌గా మీ ఫ్యామిలీ అందరితో కలిసి థియేటర్‌కెళ్ళండి. నేను ఒకటే చెప్తున్నాను. వెరీ హానెస్ట్ ఫిల్మ్. కొన్ని సినిమాలుంటాయండి. నేను ఫస్ట్ 'తిమ్మరాజుపల్లి' మనోడు చెప్పాడు. మొత్తం అంతా మనోళ్ళందరూ కొత్త ఆర్టిస్టులు. పెర్ఫార్మన్స్ అందరూ నాకు ఆడిషన్స్ చేశారు. ఆడిషన్ టేప్ మొత్తం చూపిచ్చారు. అందరూ ఏంటి ఇంత బా చేస్తున్నారు పెర్ఫార్మన్స్ అనుకున్నాను. 'తిమ్మరాజుపల్లి' సినిమా నేను చూసిన తర్వాత నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే, కొన్నిసార్లు అంటే ఈ రవీంద్ర భారతిలో గాని, ఎక్కడైనా నాటకాలు జరుగుతుంటాయి గదండీ! మనం టికెట్ పెట్టుకొనెళ్లి చూద్దాము ఎలా చేశారు పెర్ఫార్మన్స్ అని జెప్పి. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ 'తిమ్మరాజుపల్లి టీవీ' అనే సినిమాకి మీరొక రూ. 150 టికెట్ పెట్టుకొనెళ్ళండి వీళ్ళ పెర్ఫార్మన్సెస్ చూడ్డానికి. నేను చెప్తున్నాను మెస్మరైజ్ చేస్తారు ప్రతొక్కరు. ఈ స్టేజ్ మీదున్న ప్రతొక్క ఆర్టిస్ట్ ఆ రోజు మీరు థియేటర్‌లో కూర్చుంటే, ఏంటి ఇంత బా పెర్ఫార్మ్ చేయగలరా? అరే! ఇంత నేను చూసినప్పుడు నేను షాక్ ఫీల్ అయ్యానండి. అరే! నేను చేయగలనా ఇలా పెర్ఫార్మన్స్? నేను చేయలేనేమో. దీంట్లో చేసిన చాలామంది పెర్ఫార్మన్స్‌లో ఆ రోల్ నాకిచ్చి నన్ను చేయమంటే నేను అంత బాగా యాక్టింగ్ చేయలేనేమో. అంత బా చేశారు యాక్టింగ్ అంతా. ఐయామ్ సో ప్రౌడ్ ఆఫ్ దెమ్. నేనేదో చేశానని కాదండి. ఏదో నాకు వీలైనంత ఏదో చిన్నదేదో స్టార్ట్ చేశాను గానీ, వీళ్ళందరి సపోర్ట్ వల్ల ఈరోజు 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్ దగ్గర నుంచి, టెక్నీషియన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు వాళ్ళు తిరిగి ప్రొడక్షన్‌కి సపోర్ట్ చేశారు. అసలు కంఫర్ట్స్ అన్నీ మర్చిపోయి, ఆ ఊర్లోకెళ్ళిపోయి నిజంగా ఊరోల్లా ఉండి